హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మను జ్యోతి హోమ్ వరల్డ్కి స్వాగతం. మార్నింగ్ పూజ చేస్తున్నామండి. పూజ మార్నింగ్ ట్యూస్డే కదండి. మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకొని ఫస్ట్ దీపం ముట్టించిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి బీరకాయ కర్రీ చేస్తున్నాండి. బాక్స్కి కూడాను కడాయి పెట్టేసి అందులో ఆయిల్ పోసి జీలకర్ర వేయాలండి. జీలకర్ర తర్వాత ఆవాల తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత కరివేపాకు రెండలు, తర్వాత ఉల్లిగడ్డ వేయాలండి. ఉల్లిగడ్డ వేసిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కలపాలండి. కలిపిన తర్వాత మిక్స్ అయిపోతాయి. దాని తర్వాత కొంచెం ఆయిల్లో అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మంచిగా ఒక క్యాప్ పెట్టేసి కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచాలండి. తర్వాత అయిపోయిందండి. పచ్చివాసన పోసి మంచిగా అయిపోయిందండి ఆనియన్స్ అన్నీ. తర్వాత 1 టీ స్పూను పసుపు వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా మగ్గిపోతుందండి ఉల్లిగడ్డ. ఆనియన్ అంతా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేయాలండి. బీరకాయలు మంచిగా మిక్స్ చేయాలి. వాటిని అన్నిటి మిక్స్ చేసిన తర్వాత మంచిగా అయిపోతాయండి. ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టి అలాగే ఉంచాలండి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత మంచిగా అయిపోతుందండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేయాలండి. మళ్ళీ తీసి టమాటా ముక్కలు 2 టమాటాలు వేసి వాటిని కలపాలండి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మంచిగా ఉడికినాయండి బీరకాయ టమాటా. తర్వాత కారం, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోవాలండి. తర్వాత ఉప్పు క్యాప్ పెట్టేసేయాలండి. ఒక 5 మినిట్స్ తీసి చేస్తే అయిపోయిందండి బీరకాయ కర్రీ. మంచిగా ఉడికింది కర్రీ రెడీ. బీరకాయ కర్రీ టేస్ట్గా ఉంటుందండి. రెడీ అయిపోయిందండి కర్రీ. అన్నం చాలా రేషనండి మా వారికి బాక్స్ పెట్టడానికి. ఆ తర్వాత బీరకాయ కర్రీ అయిపోయిందండి. మా వారికి బాక్స్ పెడుతున్నానండి. ఒక బాక్స్లో కర్రీ వేస్తున్నానండి. కర్రీ ఒక బాక్స్లో రైస్ 7కి వెళ్ళిపోతానండి. పెట్టేస్తున్నాను. బాక్స్లో రైస్, ఒక బాక్స్లో కర్రీ 2 అయిపోయాయండి. బాస్కెట్లో పెడుతున్నానండి. అన్నము కర్రీ 2 బాస్కెట్లో పెట్టేసి ఒక స్పూన్ పెట్టేసిన తర్వాత అయిపోయింది బాస్కెట్. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ అండి. చపాతీ పిండి ముందే కలుపుకొని పెట్టానండి. చపాతీ వేస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా చక్కగా పొంగుతున్నాయండి చపాతీలు. చాలా బాగా వస్తాయండి. పిండి కలిపి పెట్టుకుంటే మెత్తగా అవుతుందండి. ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయాలండి. పిండి కలిపిన తర్వాత బాగా పొంగుతుంది. తినడానికి పెడుతున్నానండి. చపాతీ బీరకాయ కర్రీ బ్రేక్ఫాస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.